చేద్దాం. కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన. తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండరు అనమాట. 23వ కీర్తన చాలా మందికి ఇష్టమైన కీర్తన. 23వ కీర్తనని గొప్ప కాపరి కీర్తన అని అంటాం. ఇది 22వ కీర్తన తర్వాత వ్రాయబడింది. 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క మరణం గూర్చి ఎలా వ్రాయబడిందో 22వ కీర్తనలో యేసుక్రీస్తు ఒక మంచి కాపరిగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా 22వ కీర్తన వ్రాయబడింది. ఆ ప్రక్కనే యెషయా గ్రంథం 54 అధ్యాయంలో గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమిత్తుము అని యెషయా 53 తర్వాత 54 వ్రాయబడినట్లుగా 22వ కీర్తన తర్వాత 23వ కీర్తన రాయబడింది. 22వ కీర్తనలో 31 వచనాలు ఉన్నాయి. 23వ కీర్తనలో జస్ట్ 6 వచనాలే ఉన్నాయి. అంటే 22వ కీర్తనలో యేసు ప్రభు ఆయన మరణం అనేది చాలా ఎక్కువ వచనాల్లో వివరించబడింది. అయితే 23వ కీర్తనలో ఆ మరణం ద్వారా వచ్చే జీవం, లేకపోతే ఆయన చేసిన ఆ పుణ్యకార్యాన్ని బట్టి మనము చేయవలసిన కార్యం మాత్రం చాలా తక్కువగా వివరించబడింది. అనగా మొదటి వచనమే మనకు అర్థమవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అనే విషయాన్ని మనకు బయలుపరుస్తుంది. నిన్నటి దినం మనం విశ్వాసముతో కూడిన ఆత్మ గురించి విన్నాం. విశ్వాసముతో కూడిన ఆత్మ క్రీస్తు శ్రమలను, ఆ తరువాత కలగబో మహిమలను గూర్చి మనకు సాక్ష్యమిస్తుంది అని మనం విన్నాం. క్రీస్తు శ్రమలు మనకు దుఃఖాన్ని పుట్టించి, ఆ దుఃఖము ఒకవేళ యెరూషలేము కుమార్తెల దుఃఖము లాంటిదైతే దానివల్ల మనకు ఎటువంటి మారు మనసు రాదన్నమాట. అందుచేత యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పి ఏడుస్తున్న మరియతో ప్రభు ఏమన్నారంటే 17లో నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత కంటెక్స్ట్ లో 20వ అధ్యాయం 19 నుంచి 25 వచనాల్లో లేదా 23 వచనాల్లో ఆయన శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊదినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యుల మీద ఆయన పరిశుద్ధాత్మను ఊదాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే నన్ను ముట్టుకోవద్దని చెప్పాడో ఆయన పరిశుద్ధాత్మను గూర్చిన అనుభవంలోనికి ఆయన వెళ్ళాడు, లేదా పరిశుద్ధాత్మను గూర్చిన అనుభవంలోనికి మనల్ని వెళ్ళాలని ఆయన చెప్తున్నాడు. సో ఎమోషన్స్ అనేవి, భావోద్వేగాలు లేకపోతే ఉద్రేకాలు, ఇవన్నీ కూడా మనల్ని కొంత తృప్తి కలిగిస్తాయి. కానీ అసలు తృప్తి ఎక్కడుంటదంటే పరిశుద్ధాత్మ వలన ఉంటదన్నమాట. మనం మొన్న రాత్రి వర్తమానంలో చెప్పుకున్నాం, తల్లిదండ్రులను సన్మానించేవారు తృప్తి చెందుతారు. 91వ కీర్తన ఆఖరి వచనం అదే, దీర్ఘాయువుతో నేను అతన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు. కొంతమంది ఈ ఎమోషన్స్ కి తృప్తి చెందాం అనుకుంటారు, కానీ అది అసంతృప్తే. ఎందుకంటే తృప్తి అనేది పరలోకంలోనే ఉంది, తృప్తి అనేది క్రీస్తులోనే ఉంది, తృప్తి అనేది ఆ జీవంలోనే ఉంది, తృప్తి అనేది ఆ దినాల్లోనే, ఆ సంవత్సరాల్లోనే, ఆ గడియలోనే, ఆ లోకంలోనే, ఆ మేలుల్లోనే, పరలోకంలో పరిశుద్ధ స్థలంలోనే ఉంది. అందుచేత 23వ కీర్తన క్రీస్తు మహిమలలోనికి ప్రవేశం, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మహిమల్లోనికి ప్రవేశం. 23వ కీర్తనలో ఎంత తృప్తి అంటే మనం చూస్తున్నాం. 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే మనం అంత తృప్తి చెందుతాం అన్నమాట. కాబట్టి 22వ కీర్తనలో ప్రభు యొక్క శ్రమలు
23వ కీర్తనలో ప్రభు యొక్క మహిమలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు శ్రమలు, ఆ తరువాత కలగబోవు మహిమలను గూర్చి క్రీస్తు ఆత్మే సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే తప్ప యేసుక్రీస్తు మరణం అనేది నిరర్ధకం అయిపోద్ది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం అందరం నడిపించబడదుము గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20లో నేను దేవుని కృపను వ్యర్థం చేయను అన్నాడు. 21లో ఏమన్నాడంటే నేను క్రీస్తు మరణాన్ని నిష్ప్రయోజనం అయ్యేటట్టు చేయను అని చెప్పాడు. అదనమాట. ఒక్కొక్కసారి మీరు కదలకుండా అయిపోతున్నారు. మేబీ నిద్రపోతున్నారా? లేకపోతే నెట్ ఆగిపోతుందా? స్ట్రక్ అయిపోతున్నారా అనేది అర్థమవుతలేదనమాట. నిన్న తమ్ముడు అడుగుతున్నాడనమాట. అన్న డోర్ ఒకటే కనపడుతుంది. అది ఫోటోనా లేకపోతే వీడియోనా అని అడుగుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. అప్పుడప్పుడు నా కోసమన్నా మీరు అటు ఇటు కదలండి. జాకబ్ గారు 23వ కీర్తనలో మనం చదివిన భాగంలో ఏముందంటే నాకు లేమి కలుగదు అన్నాడంతే. అంటే అది విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15. కాబట్టి ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధేయతను, ఆయన మరణాన్ని, ఆయన కార్యాన్ని, ఆయన కష్టాన్ని, ఆయన శ్రమను, ఆయన వేదనను, ఆయన మన కొరకై చెల్లించిన ఆ పుణ్య కార్యమును మనం నిరర్థకం చేయకూడదంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళాలి. అందుచేత పరిశుద్ధాత్మ ద్వారా 23వ కీర్తనను మనం చదువుతున్నప్పుడు ఇవి విశ్వసించి పలుకుతున్న మాటలే అని మనం గమనిస్తామన్నమాట. 23వ కీర్తనలో మొదటి వచనంలో చదువుతున్నట్లుగా మరి తృప్తి ఉంటది అన్నమాట. తృప్తి. నా బ్రతుకు దినములన్నీయు అనే దాని ముందు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాడు. తృప్తి. మళ్ళీ చెప్తున్నా, తృప్తి ఎక్కడుంటది? దీర్ఘాయువులో ఉంటది. లేదా దీర్ఘాయువు అనే తృప్తిని ప్రభు మనకిస్తాడు. ఎవరికిస్తాడు? తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్పాడు కదా. సో ఇప్పుడు మీరు చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే మనం ఎందుకు తృప్తి చెందుతామంటే, పరిశుద్ధాత్మని ద్వారా మొట్టమొదటి మనం పలికిన పదం ఏంటి? నాయన తండ్రి కదండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడటకు మీరు దాస్యమను ఆత్మను పొందలేదు గాని, దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై చెప్పండి. అక్కడే ఉంది. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. కాబట్టి తృప్తి కావాలా? ఆత్మచేత నడిపించబడదాం. ఓకేనా? ఈరోజు మనం సంగీతాన్ని గమనిస్తున్నప్పుడు కూడా చాలా మంది సంగీతంలో లిరిక్స్ కంటే ఎక్కువగా మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడతారు. లిరిక్స్ కంటే మ్యూజిక్ ఎక్కువ ఇష్టపడుతున్నారంటే మీరు ఎమోషనల్స్ అన్నమాట. ఎమోషన్స్‌కి లోనైపోతున్నారు. సో, ఒక ఉద్రేకం అన్నారు, భావోద్వేగం అన్నారు. అలాగే ఇంకో మాట ఏమనాలంటే మీరు ఆ సంగీతానికి ఎడిక్ట్ అవుతున్నారు మీరు. సంగీతం అనేది మనల్ని బంధించకూడదు. మనల్ని సంగీతం అనేది బంధిస్తుందంటే మనం సంగీతానికి అట్రాక్ట్ అవుతున్నామంటే లిరిక్స్‌ని మనం వదిలేస్తున్నాం. కానీ 23వ కీర్తన వరకు ఇప్పుడు దాకా మీకు ఒక ట్యూన్ అన్న తెలుసా? ఇన్ని కీర్తనలు చదివారు కదా! ఈ కీర్తనలన్నిటికి ఏ ట్యూనో తెలుసా? అసలు మీరు ట్యూన్‌లు కూడా చదవచ్చు. ఇక్కడ 22వ కీర్తన పైనే ఉంది. అయ్యలెత్ షహరు అను రాగం మీద పాడదగినది. ఎవరికి తెలుసు ఈ రాగం? అయ్యలెత్ షహర్ రాగం ఎవరికీ తెలీదు. మనకంతా తెలిసినయి మోహన్ రాగం, హంసధ్వని, శివరంజని ఇది తప్ప ఈ రాగాలు ఎక్కడ తెలుసు? అయ్యలెత్ షహరెత్ అంటే మనకు తెలీదు. అయినా మనం చూసారా కీర్తనలు చదువుకుందాం అంటున్నారు. అసలు ఫస్ట్ హనోక్ గారు ఏమన్నారంటే
ఎవరైనా వాక్యం పాడతారా అని అలా కీర్తనల గ్రంథాన్ని, కానీ చదువుతున్నారు మీరు. రేపు ఎవరు అటువంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే ముందు చెప్పండి, మేము ఈ కీర్తన చదివాక జాయిన్ అవుతాం. ఎందుకంటే ఉన్న ట్యూన్లే కూనీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటే, లేని దానికి ట్యూన్ పెట్టారంటే అది ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనం తట్టుకోలేం. కాబట్టి ఇక్కడ మెయిన్ లిరిక్స్ అన్నమాట. మనం ఏం పాడుతున్నాం అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్‌లో ఉన్న కీర్తనల గ్రంథంలో మనం లిరిక్స్ చదువుతున్నాం గానీ ఇంతవరకు ఆ ట్యూన్స్ మనకు తెలీదు. కానీ దావీదు యొక్క ట్యూన్స్ చాలా బావుంటాయి. ఎందుకు బావుంటాయంటే దెయ్యాలు వదిలిపోతాయన్నమాట. మనం మరి సౌలుకు పట్టిన దురాత్మను వదిలించిన వాయిద్యకారుడు మరి దావీదు అని మనం ఎరిగిన వారమే. దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చమత్కారముగా వాయిద్యమును వాయించగలడు అని 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17లో చెప్పాడు. బాగుగా వాయింపగలవాడు అనే దగ్గర 16లో సితారా చమత్కారముగా వాయింపగల ఒకడు వచ్చాడు. 23లో అతడు సౌలుకు దెయ్యం పట్టినప్పుడల్లా ఈయన సితార పడుతున్నాడు. సో ఆయనకి దెయ్యం పడితే ఈయన సితార పడుతున్నాడు అన్నమాట. సో దెయ్యాన్ని వదలగొడుతున్నాడు. సో ఎంత అమేజింగ్ ట్యూన్స్ ఉంటాయో, ఎంత అద్భుతమైన రచన, లేకపోతే అద్భుతమైన స్వరకల్పన ఉంటుందో ఆ ట్యూన్స్ మనం మిస్ అయిపోయాం మరి. ఇక పైకి వెళ్ళాక మీరు అందరూ దావీదుని కూర్చోబెట్టుకుని చుట్టూ కూర్చోండి, దావీదు ఈ కీర్తనలన్నీ పాడుతూ ఉంటాడు అనమాట. రేపు త్వరలో మనం దావీదుని చూడబోతున్నాం. అయితే అంతవరకు కీర్తన మనం చదువుకుందాం, అప్పుడు పాడుకుందాం. సో 23వ కీర్తనలో మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ ఈరోజు సంగీతం అనేది ఎలా అయిందంటే అది మనల్ని ఉద్రేకానికి గురి చేస్తుంది. కానీ వాటితో తృప్తి చెందొద్దు దయచేసి. జస్ట్ వాటితో సాటిస్ఫై అయిపోయొద్దు. అబ్బా! ఫ్లూట్ ఎంత బావుంది, లేకపోతే స్ట్రింగ్స్ ఎంత బావున్నాయి, ఈ రిథమ్ ఎంత బావుంది, ఆ గిటార్ ఎంత బావుంది అని అనుకుంటే వాటితోటే మనం తృప్తి చెందుతాం. కానీ మనం అంతకంటే పైకెళ్ళిపోవాలి. పరలోకంలోనికి వెళ్ళిపోవాలి. పరలోకంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ లిరిక్సే ఉంటది. ఆ లిరిక్స్‌ని ఫాలో అవుతున్న ట్యూన్ ఉంటదన్నమాట. ఇప్పుడు మీరు 23వ కీర్తన గమనిస్తే, ఇది విశ్వాసంతో కూడిన ఆత్మతో రాసిన కీర్తన. లేదా విశ్వాసంతో కూడిన ఆత్మతో పలికిన మాటలన్నమాట. మరి ఆ మాటల్లో మొదటి అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మనం వెళ్తే మొదటి అనుభవం ఏంటంటే ఫాదర్, తండ్రి అనే అనుభవం. సో తండ్రి అనే అనుభవంలో మనమందరము దీర్ఘాయువుతో తృప్తి చెందుతామన్నమాట. దీర్ఘాయువుతో తృప్తి చెందుతాం. ఆ తృప్తి ప్రభు మీ అందరికీ దయచేయును గాక. ఆ తృప్తి మనందరం కలిగి ఉందుము గాక. 23వ కీర్తనలో మొదటి వచనంలో నా కాపరి అని అన్నాడు కదా! యెహోవా నా కాపరి అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ఏ కాపుదలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి? అంటే అందరికి ఒకటే ఉండదు కాపుదల. మీ జీవితంలో ఏ కాపుదల మీకు చాలా నెమ్మది కలిగిస్తుంది? లేకపోతే ఏ కాపుదలను బట్టి యూ ఆర్ ఎంజాయింగ్ చెప్పండి? మీరు ఏ కాపుదలను బట్టి? యాక్సిడెంట్లు జరగట్లేదు దేవునికి స్తోత్రం. ఓకే. ఇంకేం కాపుదల? ఏమీ లేవా? ఏదోకటి చెప్పండి. మీ మీ జీవితంలో ఏది జరిగితే అది. ఏ కాపుదలను బట్టి ఆనందిస్తున్నారు? ఆరోగ్యాన్ని బట్టండి, స్వస్థతను బట్టి. స్వస్థతను బట్టి, శరీరం రోగాల నుంచి నిరర్ధకం కాపుదల. ఇంకా శరీరం నిరర్ధకం అయ్యే శరీరం నిరర్ధకం అవటం. అదొక దేవునికి స్తోత్రం. కాపుదల, ఆరోగ్యం, కాపుదల. ఆదికాండం 15లో ఆస్తికి కాపుదల అన్నాడు కదా! నేను నీకు కేడెము భయపడవద్దు అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. మీరు అనుభవిస్తుంటే రక్షణానందాన్ని అనుభవిస్తారు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5లో చెప్పినట్లుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడువారు రక్షణానందాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాపాడబడాలి. కాపాడబడుతున్నామంటే ప్రభువు శిలువ శ్రమ మనం వ్యర్థం చేసుకోవట్లేదని అర్థం. నేను ఇలా చెప్తాను ఈ ఉదయకాలం. మీరు ఎలాగైతే కాపుదలను బట్టి ఆనందిస్తున్నారో, అలాగే ఈరోజు మనం
అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏది? హృదయాన్ని. సామెతల గ్రంథం 4:23 చదివితే ఏముంది అక్కడ? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేయమన్నాడు? కాపాడుకోమని చెప్పాడు. 23వ వచనంలో ఎందుకు కాపాడుకోవాలో చెప్తాను. హృదయాన్ని కాపాడాలంటే హృదయంలోని తలంపులను, ఆలోచనలకు కావలి కాసే సమాధానం కావాలి మనకి. నిద్ర పట్టదు. కొన్ని తలంపులు నెమ్మది కలిగించవు, ప్రశాంతత పోగొడతాయి. కానీ ఫిలిప్పి పత్రిక 4:7లో ఆ హృదయములకును తలంపులకును కావలి ఉండేది దేవుని సమాధానం. మనకి ఎలా వస్తాయి ఈ సమాధానం? సమాధాన సంబంధమైన సంగతులను బట్టి వస్తుంది ఈ సమాధానం. సమాధాన సంబంధమైన సంగతులు మనల్ని ఏం చేస్తాయంటే ఈ థాట్స్ లో మనము ఇబ్బంది పడకుండా వాటన్నిటినీ మనం మర్చిపోయేటట్టు వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ సమాధానం. అవునా? ఎంతమంది ఈ కాపుదలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? ఏదో ఒక థాట్ కదండి. తలంపులు మామూలుగా ఉండవు అనమాట, నెమ్మది లేకుండా చేసేస్తాయి. ముఖ్యంగా 4:4 ఫిలిప్పి పత్రికలో చెప్పినట్లు ఆనందం లేకుండా చేస్తాయి. మన పరిచర్లో ఎక్కువ మంది పేర్లు ఆనందులే కదండి. దేవుని స్తోత్రం. సుమంత్ పేరేంటి? ఆనంద్ కుమార్. అంటే ఆనందం గారి కొడుకు అని అర్థం. ఆనంద్ కుమార్. అందరూ ఆనందులే. అసలు అబ్రహాం పిల్లలందరూ నవ్వులే. కానీ ఆనందంకి ఆనందం లేదు. ఎందుకు? ఆనందానికి ఆనందం ఎప్పుడు ఉండదంటే ఆలోచనలకు కావలి ఉండకపోతే, తలంపులు, థాట్స్ అనేవి కంట్రోల్ చేయబడకపోతే. అందుకని యెహోవా నా కాపరి అనే దగ్గర ఈ ఉదయకాలం మనం మొదట ఆలోచించాల్సిన కాపుదల దేనికంటే మన హృదయాన్ని ఆయన కాపాడుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు నిజంగా మనకంటే మీటింగులు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, ధ్యానాలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. వాటిని ఏదో నెమరేసుకుంటూ బతికేస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళకి ఏమున్నాయి? అది ఆలోచిస్తాడు. బీపీలు, షుగర్లు, టెన్షన్లు, సుసైడ్లు ఎన్నెన్నో ఉన్నాయి. నెమ్మది ఉండదు. ఆనందం తాగిన మొహంలో అయిపోతుంది అందరిది. నిజంగా అట్లనే ఉంటున్నాయి. ఎందుకంటే ఆనందం లేదు ఎవరికి. కానీ మన దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆనందిస్తానే ఉంటాం. నేను జాకబ్ అన్న అంతేనా? ఉం? ప్రార్థన చేస్తారా ఏంటి? ముగింపు ప్రార్థన ఇమ్మంటారా ఈరోజు మీకు? పాట మీదే ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఆనందానికి కారణం ఏంటి? ఎన్నో తలంపులు వస్తుంటుంటే వాటిని మనం కంట్రోల్ ఇప్పుడు మనకే తలకాయ నొప్పి లాంటి తలంపులు ఉంటే మన పక్కోళ్ళు వచ్చి మళ్ళీ కొన్ని చెప్తారు. భర్త వచ్చి చెప్తాడు, భార్య వచ్చి చెప్తుంది, తల్లిదండ్రులు వచ్చి చెప్తారు. వాళ్ళు ఇంకోటి ఏదో ఒకటి వేసేసి వెళ్ళిపోతారు. నువ్వు గమనించావా అంటారు. అంతే. గమనించడం ఏంటి, మొత్తం గురే తప్పిపోద్ది. ఎన్నో ఈ థాట్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలా? ఆ థాట్స్ ని కంట్రోల్ చేసే అద్భుతమైన మందు ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఇటీవల ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి బన్నీ అని పిలుతున్నాడు అనమాట. ఎవడో రాంగ్ కాల్ అనుకుని నేను, బాబు బన్నీ ఎవడు లేడు ఇక్కడ అంటుంటే, లేదు 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 బన్ను అంటున్నాడు మళ్ళీ కాసేపటికి. ఇదేంద్రా బాబు బన్ను అంటున్నాడు అని కాసేపు వింటే ఆ స్వరం అన్నాడు, నన్ను గుర్తుపట్టావా అన్నాడు. అప్పుడు నాకు ఈ స్వరం ఎక్కడో విన్నట్టే ఉంది అనుకున్నాను అనమాట. అంటే సుమారు ఇది 2024 కదా, 2013 స్వరం అది. 10 సంవత్సరాలు దాటిపోయింది అనమాట. అప్పుడు నేను వెంటనే గుర్తుపట్టి, నువ్వు ఫలానా కదా అన్నాను. భలే గుర్తుపట్టావు, నీ నెంబర్ నేను సంపాదించాను అన్నాడు. ఏంటి అంటే ఆయన ఒక విశ్వాసి, చేతబడి శక్తులకు భయపడుతున్నాడు అనమాట. చాలా ఆందోళనలో ఉన్నాడు. ఇంతకీ ఆయనదేమో అనంతపురం, వాళ్ళ భార్యది భీమవరం అంట. అవన్నీ చెప్తున్నాడు అనమాట. చెప్తా నేను రాత్రే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళానంటే, మంచి పని చేసావు, సైక్రియాట్రిస్ట్ దగ్గర రాత్రి వెళ్ళావు కానీ ఉదయం మంచోడి దగ్గరికి వచ్చావులే అని చెప్పాను. చెప్పి ప్రార్థన చేసి వాక్యం పంపించాను. ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. విచిత్రమైన స్టోరీ అన్నమాట. అంటే ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడి ఫోటో రోడ్డు మీద పెట్టాడు అనమాట. ఆ రోడ్డు మీద పెడితే ఆ అమ్మాయి ఫోటో చూడలేదు ఎంతకి.
ఈ ఫోటో ఎవరికో దొరికింది, ఈ ఫోటోకి చేతబడి చేశారని దుష్టుడు మొత్తాన్ని భ్రమలో తీసుకెళ్తే ఆ భయాల్లో ఆందోళనలో బ్రతుకుతున్నాడు మనోడు ఇప్పుడు. ఇప్పుడు చాలా అంటే చాలా ఆ వేదనలో ఉన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆ ఉద్యోగంలో కూడా 10 రోజుల నుంచి మనసు పెట్టలేక ఉద్యోగం మానేయమని చెప్పారంట. నేను చెప్పాను, సమస్తం బాగైపోయిద్దన్నా, నువ్వు జాగ్రత్తగా వాక్యం విను. తప్పకుండా నువ్వు ఈ పరిచర్యకి రమ్మని చెప్పాను. ప్రార్థన చేయండి. ఓకే. రైట్. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే మనుషులు సైకియాట్రిస్టుల దగ్గరికి పోతున్నారు. అక్కడ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు దొరికినట్టు వాళ్ళకి దొరకదు. ఏదో ఒక తలంపు ద్వారా మనం నిరాశకెళ్ళిపోతాం. ఏదో ఒక తలంపు ద్వారా మనం కృంగిపోతాం. సో, ఉన్న ఆనందం అంతా ఎగిరిపోద్ది. పేరు నవ్వు, కానీ ముఖంలో మాత్రం అది కనపడదు. కానీ అటువంటి సందర్భంలో ఈ హృదయం యొక్క తలంపులకు, ఆలోచనలు కావలి ఉండే దేవుని సమాధానాన్ని ప్రభు మనకిస్తాడు. అందుకనే మీకు ప్రేమతో ఏం చెప్తున్నానంటే, సమాధాన సంబంధమైన సంగతులను పోగొట్టుకోవద్దు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 42వ వచనంలో సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే మేలన్నాడు కదా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 48 కదా. అంటే 1948 అన్నమాట. ఇశ్రాయేలీలకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1948. మనకి 47లో వచ్చింది, వాళ్ళకి 48లో వచ్చింది. 1948. సో ఇక్కడ 1948లో అనే మాట మనం చూస్తాం. సరే, అసలు ఇశ్రాయేలీలు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం అంటే, వాళ్ళు యుద్ధాలలో ఉన్నారు. రాత్రి మనం విన్నాం కదా మెసేజ్, యుద్ధాలలో ఉన్నారు వాళ్ళు. యాకోబు పత్రిక 4లో చెప్పిన పోరాటాలు, యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. ఎందుకు జరుగుతున్నాయంటే సమాధాన సంబంధమైన సంగతులు మరుగు చేశాడు. అదొక్కటే కారణం. సమాధాన సంబంధమైన సంగతులు ఎవరికి దూరం అవుతాయంటే 20వ అధ్యాయం 17లో చెప్పినట్లుగా, మరి నిషేధించకూడని రాయి నిషేధించబడితే, అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు పేతురు గారు మొట్టమొదటి చేసిన ప్రసంగం దేవుని సేవకుడు అనే ప్రసంగం చేశాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 3:26లో అపోస్తలుడైన పేతురు చేసిన మొదటి ప్రసంగం ఏంటంటే దేవుని సేవకుడు. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? 4:11లో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎప్పుడైతే మనం నమ్మకమైన యోగ్యుడైన సేవకుడిని మన జీవితాల్లో తృణీకరించే మనసుకు వచ్చేస్తామో, అప్పటి నుంచి మన జీవితంలో సమాధాన సంబంధమైన సంగతులు పోతాయి. సమాధాన సంబంధమైన సంగతులు పోతే మన హృదయాన్ని ఎవరు కాపలా కాస్తారు? ఎవరు కాపలా కాయలేరు కదండి. ఇంటికి వాచ్మెన్ పెట్టగలం, కానీ హృదయానికి కావాలి దేవుని సమాధానమే. నేను చెప్తున్నాను ధైర్యంగా, అటువంటి సమాధానం నాకు ఉంది. మీకు కూడా ఉందని నేను నమ్మి స్తుతిస్తున్నాను. మీ అందరికీ సమృద్ధిగా సమాధానం కలుగును గాక. సమాధానం కావాలి, కోరుకోండి. పేతురు మొదటి పత్రిక 3:10లో ఏం చెప్పాడు? జీవాన్ని ప్రేమించండి అన్నాడు కదా. అదే మాటను ఇంకోలా కూడా చెప్పవచ్చు. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవము, సమాధానం కదా. మరి జీవం దగ్గర ఇది పెట్టండి, సమాధానమును ప్రేమించండి. చూడండి ఆ మాట అక్కడ ఉందో లేదో చదవండి కావాలంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్పాడు? జీవమును సమాధానమును వెంటాడండి అన్నాడు. 11వ వచనం చదవండి. సమాధానమును వెంటాడండి అన్నాడు. సమాధానాన్ని వెదకండి అని కూడా అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే మన జీవితాల్లో మనం సమాధానాన్ని వెదికి వెంటాడతామో, అప్పుడు మనము మంచి దినాలు చూస్తామన్నమాట. ఓకే. రైట్. వినండి, అందరూ వినండి. మీ జీవితాల్లో మంచి దినాలు చూడాలంటే మీరు కీడు చేయకూడదు. ఓకేనా? కీడు మనం ఎప్పుడు చేస్తామంటే మనం అసంతృప్తిలో ఉన్నప్పుడు చేసేస్తాం. మనం అసంతృప్తిగా ఉన్నాం అనుకోండి, మనం ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నా వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పేస్తాం. మనం అసంతృప్తిగా ఉంటే మనం ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి ఏదో ఒక నష్టం చేయాలని ప్రయత్నం చేస్తాం. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే
11వ వచనంలో కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను అన్నాడు. అదే మనకు సమాధానం కాపలా కాస్తే మనం హ్యాపీగా ఉంటాం. మనం కీడు చేయాలి అనే ఆలోచన మనకు రాదు. ఓకే, ఎవడైనా మనకు నష్టం చేశాడా, ప్రభు అతని క్రియలు చొప్పున అతనికి ప్రతిఫలం ఇస్తాడని ఉందిగా. మరి మనం ఇంకా మళ్ళీ కీడు చేయటం ఎందుకు? కానీ ఆనందం లేనప్పుడు చేసే పనులన్నీ ఎట్లనే ఉంటాయి. అందుకనే రక్షణానందం మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. రక్షణానందం కలిగి ఉంటే మనం కీడు చెయ్యము. కీడు చేయకూడదు మనం. ఎందుకు మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాం? మంచి దినాలు కావాలంటే ఇప్పుడు కీడు చేయొద్దు. కీడు చేయకుండా ఉండాలంటే సమాధానాన్ని వెతికి వెంటాడండి. జీవాన్ని ప్రేమించండి. ఎప్పుడు ఎప్పుడు సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించండి. మీరు సమాధానం అంటే ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే పక్కోళ్ళతో సమాధానంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అసలు ముందు మీ హృదయంలో సమాధానం ఉంటే అప్పుడు అది ఖచ్చితంగా అది నిండి పొర్లుతుంది బయటికి. నా గిన్నె నిండి పొర్లుతుంది. మన హృదయాన్ని కాపాడే సమాధానమే మనకు లేనప్పుడు మనం ఇతరులతో సమాధానంగా ఎలా ఉంటాం? కాబట్టి ఫస్ట్ మనం మెయింటైన్ చేయవలసిన పీస్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ రికన్సిలియేషన్, ఇట్ ఈస్ అబౌట్ షాలోమ్, కంప్లీట్నెస్. అంటే సమృద్ధి కలిగి ఉన్నాము అనే మనస్సు సమాధానం అన్నమాట. అది ఉంటే అప్పుడు అందరితో సమాధానం కలిగి ఉండటానికి కూడా మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఆ సమాధానం మీకు కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 1:23 ఎవరైనా చదవండి. 1, 2, 3. కొలసీలకు రాసిన పత్రిక 1:23. ఎఫెసీ 1:23, కొలసీ 1:23 ఈ రెండు కూడా ప్రక్కనే పెట్టుకొని ధ్యానం చేయొచ్చు. ఎవరైనా చదువుతారా? కొలసీ పునాది మీద 1:23. కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కిందున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసంలో నిలిచి ఉండిన ఎల్లాది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడిని అయితిని. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ కొలస్సీ 1:23లో మనము ఏం చదువుతున్నామంటే ఆ నిరీక్షణ నుండి తొలగిపోవద్దు అన్నాడు కదా. ఏ నిరీక్షణ? 1:3 కొలస్సీ పత్రిక. ఏ నిరీక్షణ అంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? పరలోకము నుండి మనకేమొస్తుంది? జీవం కలుగుతుంది. సో ఆ జీవం కలుగుతుంది అన్న నిరీక్షణ మీరు కలిగి ఉంటే ఆ జీవం మీకు కలుగుతుంది. ఆ జీవం ఏ ఫామ్ లో కలుగుతుంది తెలుసా? సమాధానంలా కలుగుతుంది. ఎందుకంటే ఆ జీవం ఏంటి అనుకున్నారు? సర్వ సంపూర్ణత. నాకు అది లేదు ఇది లేదు అంటే అసమాధానం. కానీ ఆ జీవం మీకు కలిగితే నాకు అన్నీ ఉన్నాయనే మనసు వచ్చేస్తుంది. అందుకని ఆ జీవం లేనోళ్లే సమాధానం ఉండదు. ఆ సమాధానం లేనోళ్లే ఆ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉండట్లేదు కాబట్టి ఏదో కీడు చేసేస్తారు. మీరు ఆ కీడు మీరు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆ కీడు చేయకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాలి కూడా. యెహోవా నా కాపరి. ఇప్పుడు చెప్పండి. నేను తప్పు చేయకుండా కాపాడాడు. కీడు చేయకుండా కాపాడాడు. నిజంగా మనం ఈ దినాల్లో కొందరి వల్ల ఇబ్బంది పడతాం. కానీ వారి గురించి ఎక్కువ మాట్లాడటం, వారి గురించి ఎక్కువగా చెడ్డగా చెప్పటం అసలు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇవన్నీ మనకు ఆనందం లేనప్పుడు చేసే పనులు. మనకు ఆనందం లేదా నిజంగా? మనకు ఆనందం లేదా? మనకు ఆనందం ఏది? సమాధాన సంబంధమైన సంగతులు కదండి. ఇప్పుడు మీరు చదవండి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? పరలోక రాజ్యం చేరే వరకు తప్పు చేయకుండా ఆయన నన్ను కాపాడాడు అన్నాడు. అది చదువుదాం రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. దొరికిందా మీకు ఆ మాట? సో పరలోక రాజ్యం కోసం కాపాడబడాలి. పరలోకంలో కూర్చున్నాం, ప్రభుకు స్తోత్రం. మరి పరలోక రాజ్యం కోసం ఏం చేయాలా? ప్రతి దుష్కార్యం నుండి తప్పించబడాలి. దుష్క్రియ చేయకూడదంటే రక్షణానందం మనకు ఉండాలి. హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏ కీడు చేయం. మీకు ప్రాక్టికల్ గా చెప్పమంటారు? ఇప్పుడు శామ్యుయల్ పీటర్ ఉన్నాడండి, నా సమాన వయస్కుడు. నాకంటే ఒక 10 సంవత్సరాలు చిన్నవాడు అనుకోండి. పోనీ
ఆయన నాకంటే వాక్యం బాగా చెప్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. అయితే ఈయన వల్ల నాకు ఖచ్చితంగా అసూయ వస్తుంది. అసూయ వచ్చినప్పుడు నేనేం చేస్తాను? శామ్యూయల్ పీటర్ గురించి ఎవరైనా నాకు చెప్పకుండా ఉంటారా? ఎవరికైనా బలహీనతలు ఉండకుండా ఉంటాయా? శామ్యూయల్ పీటర్కి కూడా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు నాకు చెప్పినప్పుడు నేను ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నాను? ఎందుకంటే ఆయన అంటే నాకు అసూయ ఉంది. ఇదే కీడు చేయటం అంటే. ఆ కీడు చేయకండి. ఎందుకంటే దానివల్ల నీకు కలిగే పైసా లాభం ఉండదు. నిజంగా అతడు చెడ్డోడా? ఓకే. అతడు చెడ్డోడై ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతడు మంచోడుగా మారిపోయి ఉండొచ్చుగా. ఇప్పుడు ప్రచారం చేయటం వల్ల తప్పు చేసినట్టేగా. ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే చెడ్డగా చెప్తున్నామో, మనం అతని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మన జీవితం మనం జీవించడం మర్చిపోయాం. అందుకని మనకు సమాధానం ఉండదు. సో, ఈ పరిస్థితులు విశ్వాసుల్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి. వీళ్ళనేమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అసూయ మీలో ఇంకా ఉందంటే మీరు బలహీనంగా ఉన్నారు అని చెప్పాడండి. మనుష్య రీతిగా నడుస్తున్నారని చెప్పాడు. 3వ అధ్యాయం కొరింథీ పత్రికలో మీరు చదివితే, మీలో అసూయయు, కలహమును ఇంకా ఉన్నాయంటే 3వ వచనం, మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుస్తున్న వారు కారా అన్నాడు. సో, ప్రభుకు స్తోత్రం చెప్దాం మనం. ఏందంటే, కీడు చేయకుండా ప్రభు నన్ను కాపాడుతున్నాడు. యెహోవా నా కాపరి. అంటే రెండవ కాపుదల ఏంటంటే, ఒకటి సమాధానం ఆయన ఎప్పుడు నాకు కలిగించి నా హృదయాన్ని కాపాడుతున్నాడు. రెండవది, నేను సమాధానం కలిగి ఉండటం వల్ల నాకు ఆనందం ఉంది కాబట్టి నేను కీడు చేయాలి అనే ఆ తాత్పర్యాన్ని నేను మానుకొని కీడు చేయకుండా ప్రభు కాపాడుతున్నాడు. అవునా కదా? ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మనకు కీడు చేసే వాళ్ళ గురించి కూడా మనము ఎక్కువగా మాట్లాడుకోవద్దని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా, అలెగ్జాంద్రును కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు అని చెప్పినట్లుగా, మనం ఎవరైనా మనకు నష్టం చేస్తే ఆ నష్టం చేసిన వాళ్ళ గురించి చెప్పాలి కానీ, నష్టం చేశారని చెప్పాలి కానీ, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ క్యారెక్టర్లు ఇవి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అది, వాళ్ళు ఇది, నీకు తెలుసా అసలు వాళ్ళ గురించి అని ఇంకా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మనకు అవసరమే లేదు. మీరు ఆనందించండి ప్రభువులో. మీరు ఎవరికి కీడు చేయకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. ప్రతి దుష్కార్యం నుండి ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు దుష్క్రియ చేయని ప్రతిసారి కూడా దేవుడు మీకు రాజ్యంలో ఎంతో కొంత మీకు స్వాధీనం చేసుకునే అనుభవాలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ దుష్కార్యం అనే మాట ఎవరన్నారు చెప్పండి బైబిల్లో? మొట్టమొదట దుష్కార్యము అనే మాట ఎవరన్నారు? రైట్ ఆన్సర్. యోసేపు అన్నాడు కదా. యోసేపు ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేస్తానని అన్నాడు. అంతేనా? అలా అన్నందుకు యోసేపుకు దేవుడు కలభావం చెప్పే రాజ్యాన్ని ఇచ్చాడు. కలను కన్నాడు అంతవరకు, కానీ కళ యొక్క భావం చెప్పే లెవెల్లోనికి ఆయన రాజ్యం విస్తరించింది, ఆయన పట్టణం విస్తరించింది. కాబట్టి ఇక్కడ మనము తప్పు చేయకుండా జీవించటం వల్ల, కీడు చేయకుండా ఉండటం వల్ల నష్టం ఉండదు, లాభం కూడా ఉంటది. పరలోక రాజ్యము నాకు చేరున్నట్లు నన్ను రక్షించడం అంటే అర్థం ఏంటి? మనం దుష్క్రియ చేయలేదు కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మీరు అడగండి, తప్పేం లేదు. ప్రభువా, నేను తప్పు చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది, అయినా నేను చేయకుండా నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నాకేంటి అని అడగండి. అడగలేదా దావీదు? గొలియాతును చంపితే నాకేంటని అడిగాడు కదండి. గొలియాతును చంపితే నాకేంటి అన్నాడు. అలాగే మీరు కూడా ఏం అడగాలంటే, నీ కృపచేత ఈ విషయంలో నేను తప్పిపోకుండా, తప్పు చేయకుండా నువ్వు నన్ను కాపాడావు కదా, సో నాకేంటి బెనిఫిట్ అని అడగండి. తప్పకుండా దేవుడు మీకు ఆయన రాజ్యంలో విస్తరణను చూపిస్తాడు అనమాట. ఎందుకంటే యోసేపు అలాగూ రాజ్యంలో విస్తరించాడు. ఆయన రాజ్యంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో కోటలు ఉన్నాయి, ఎన్నో వీధులు ఉన్నాయి. కళలు కనటం అనేది ఒకటైతే, కలభావం చెప్పటం అనేది ఇంకో లెవెల్. ఆ లెవెల్కి ప్రమోట్ అయిపోయాడు. ఎందుకు? ఆ తప్పు చేయడానికి యోసేపుకి అవకాశాలు ఉన్నాయా లేవా?
ఆ తప్పు చేయడానికి యోసేపుకి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు స్తుతించాల్సిన అంశం ఏంటంటే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. తప్పు చేయకుండా యోసేపును యెహోవా కాపాడాడు, ప్రభు కాపాడాడు. అలాగే ఈరోజు ప్రభు మనకు కూడా తోడుగా ఉన్నాడు. అన్నాడు కదా 23వ కీర్తనలో ఏమన్నాడు? నీవు నాకు తోడై ఉందువు. యెహోవా నా కాపరి అనే మాట అదే అర్థం. ఇంకా చెప్పాలంటే మనం ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? ఆయన మనకు తోడై ఉన్నాడు అని మనకు భాషాంతరమున అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టారు. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా. ఆ మాట మత్తయి 28:20లో ఏమన్నాడు? ఇది మొదలుకొని సదాకాలము నేను మీతో ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు. ప్రతి దుష్క్రియ నుంచి తప్పిస్తాడు. శత్రువు మనకు ఎలా దొరుకుతాడంటే కావాలని ఆయన్ని లేపేసేటట్టే దొరుకుతాడు. కానీ ఆ టైంలో దాన్ని ఉపయోగించుకోకుండా ఉండటం అనేది కూడా ప్రభు మనకిచ్చే కాపుదలే. సౌలు దొరకలేదా దావీదుకి? దొరికాడు. ఏం చేశాడు దావీదు? ఆ గుడ్డ ముక్క కోసి దగ్గర పెట్టుకొని అప్పుడు చెప్పాడనమాట. సౌలు చుట్టూ ఉన్న ఆర్మీ సరిగ్గా పని చేయట్లేదు, మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాడు మీ బాసు? నేనున్నప్పుడు మా బాస్ని చాలా బాగా చూసుకునేవాడిని, మీరు చెత్త టీం అని ఆ ఆర్మీని అందరిని తిట్టేశాడు అనమాట. తిట్టేస్తే అప్పుడు సౌలు అంటున్నాడు, దావీదా నాయనా నువ్వు నాకంటే నీతిమంతుడు రా బాబు అన్నాడు అనమాట. అన్నాడు. మరి మీరు అర్థం చేసుకోండి, యోసేపుకి అవకాశం వచ్చింది తప్పు చేయడానికి, అక్కడ ఎవ్వరు లేరు. దావీదుకి అవకాశం వచ్చింది సౌలుని చంపేసేటట్టు, కానీ సౌలుని చంపలేదు. సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే తప్పు చేయకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. తప్పు చేయకుండా మనల్ని కాపాడుతాడు. మన కీడు చేసే వారిని కూడా మనం వారి యొక్క పర్సనల్ మ్యాటర్స్ లీక్ చేయకుండా, మరి మనం అదేగా వింటున్నాం. వివస్త్రుడై ఉన్న నోవాహు మీద వస్త్రం కప్పాడు ఎవరు? షేము, యాపేతు. అటువంటి కృప ప్రభు మీ అందరికి దయచేయను కాక. ఎందుకంటే ఇదంతా విశాలపరచబడే వారి యొక్క జీవించే విధానం. యాపేతు విశాలపరచబడ్డాడు, షేము గుడారంలోనికి అతడు వ్యాపించాడు. మరి వాళ్ళిద్దరు అంత విశాలపరచబడ్డారు ఎందుకు? వారు తమ తండ్రి యొక్క దిగంబరత్వాన్ని వెనక నుండి వెళ్ళి కప్పినవారు. ఈ ఉదయకాలం దుష్క్రియ చేయడానికి అవకాశం ఉన్నా దుష్క్రియ చేయకుండా నువ్వు కాపాడబడగలిగితే, కీడు చేయడానికి అవకాశం ఉన్నా నువ్వు కీడు చేయకుండా కాపాడబడగలిగితే ఖచ్చితంగా ప్రభు మనల్ని విస్తరింపజేస్తాడు. ఒక పట్నం ఎక్స్ట్రా ఇస్తాడు. యోసేఫ్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పండి ఎవరైనా. జోసెఫ్ అంటే అర్థం ఏంటంటే యాడింగ్ అన్నమాట. యాడింగ్ అంటే ఏదో ఒకటి ప్రభు యాడ్ చేస్తాడు. ఒక పట్టణాన్ని యాడ్ చేస్తాడు, ఒక రాజ్యాన్ని యాడ్ చేస్తాడు, ఒక వరాన్ని యాడ్ చేస్తాడు, ఒక కార్యాన్ని యాడ్ చేస్తాడు. ఈ నిరీక్షణ మీకుంటే తప్పు చేసే అవకాశం ఉన్నా తప్పు చేయకండి. ఓకేనా? రైట్. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీరు ఇలా కూడా చెప్పొద్దు. ఏమనంటే ఒరే బాబు నిన్ను గూర్చి నా దగ్గర బోల్డ్ అంత మ్యాటర్ ఉంది, లీక్ చేశాను నువ్వు అయిపోతావు అనేది కూడా చెప్పకండి. వదిలేండి అంతే. ఎందుకంటే అంత అసంతృప్తితో మనం ఏం బతకట్లేదు. మనకు చాలా రక్షణ ఆనందం ఉంది. రక్షణ ఆనందంలో బ్రతకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి యుద్ధం చేయలేని సందర్భంలో ఏం చేస్తాడంటే ఈ పర్సనల్ మ్యాటర్స్లోకి దిగిపోతాడు అనమాట. అది శత్రువు యొక్క బలహీనత. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మోషే శరీరం గురించి తర్కించాల్సిన పని వాడికి ఏంటి? ఎందుకంటే మోషే ద్రోహులారా అనలేదా సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో అని వాడు తర్కిస్తున్నాడు మికాయేల్ దగ్గరికి వచ్చి. మికాయేల్ ఏమన్నాడు? ఇంకా తీర్పు రోజు రాలేదు, తీర్పు రోజు వచ్చేదాకా నేను తీర్పు తీర్చను, నువ్వు ఆగన్నాడు అంతే. తీర్పు రోజు ఏమంటాడు దేవుడు? ద్రోహులారా అన్నందుకు మోషేని అనీతిమంతుడు అంటాడా? లేదు. పాత నిబంధన కాలంలో చనిపోయిన వారి ఆత్మలను కూడా ఆయన పరదేశంలోకి తీసుకెళ్లిపోయాడు. అంటే ఇప్పుడు మోషే కూడా ఎక్కడున్నాడు? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు ఉన్నాడు. కాబట్టి మోషే శరీరాన్ని గురించి ఎవరు తర్కించడానికి వీలు లేదు. అయినా కూడా శత్రువు దేన్ని బట్టి హత్య చేస్తాడు? నిన్న రాత్రి నువ్వేం మాట్లాడావు అనే దాన్ని బట్టి హత్య చేస్తాడు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా యుద్ధం చేయలేడు. అందుకనే వాడు ఎప్పుడు మన పర్సనల్ మ్యాటర్స్లోకి దిగుతాడు. కానీ మీరు ఆ పని చేయకండి. మనం ఆ వ్యక్తిత్వానికి చెందిన వాళ్ళుగా మన దుష్టులమా ఏంటి? మన క్రీస్తునందున్న క్రీస్తులం.
దేవుని కుమారులం. అందుకని యుద్ధం చేయాలంటే 5 రాళ్ళతో యుద్ధం చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి అంతే. అంతేగాని నీకు గతం తెలుసు, మీ ఇల్లు గురించి నాకు తెలుసు, నీ జీవితం మొత్తం నాకు తెలుసు అని అనకండి. అది పిరికితనం అది. అది ఓడిపోతున్నారని తెలిసి మీరు చేస్తున్న పని అన్నమాట. అది సాతానుగాడు చేసే యుద్ధం. యేసుప్రభు యుద్ధం అలా చేయడు. నిజం చెప్పండి. ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు కదా! మరి ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేనప్పుడు మనం చేసినయన్నీ ఆయనకి తెలీదా? అయన్నీ ఆయన పట్టుకొని మనతో యుద్ధం చేస్తున్నాడా? కాదు కదా! అది కాదు యుద్ధం చేసే విధానం, అది కాదు. మనం కూడా వాక్యం ఎవరైతే మాట్లాడుతున్నారో సిద్ధాంతపరంగా మాట్లాడినప్పుడు సిద్ధాంతంలోనే, ఆ డాక్ట్రిన్ లోనే, ఆ కంటెక్స్ట్ లోనే, ఆ సబ్జెక్ట్ లోనే మాట్లాడాలి. దాటి వెళ్ళిపోతున్నామంటే మనం కాపాడబడట్లేదని అర్థం. కాపాడబడాలి. మనతో మాట్లాడేవాళ్ళు కూడా మనల్ని గమనిస్తారనమాట. ఏమనంటే వీడికి ఎంతవరకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది. గలతీ పత్రిక 5:22లో ఏం చెప్పాడు? ఆత్మ ఫలము ఆశా నిగ్రహం. ఇంగ్లీష్ లో దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. ఇంకా లాస్ట్ లో ఏమంటారంటే మరి అందుకే నన్ను రెచ్చగొట్టొద్దు అన్నాను అంటారు. ఏ రెచ్చగొడితే కంటెక్స్ట్ లోంచి బయటకు వచ్చేస్తావా? రాకూడదుగా. యెహోవా నా కాపరి అని చెప్పినప్పుడు, యెహోవా నా కాపరి అన్నప్పుడు నువ్వు ఆ కంటెక్స్ట్ లోనే ఉండాలి. మన ఏదైతే డాక్ట్రిన్ అనుకుంటున్నామో అందులోనే ఉండి ఆ సిద్ధాంతంలోనే మనం మాట్లాడాలి. ఇంక అంతకంటే బయటికి రాకూడదు. బయటకు వచ్చామంటే మనకు ఆశా నిగ్రహం లేదని, అప్పుడు మనకు ఆత్మ నడిపింపు లేదని కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే ఆత్మానుసారమైన నడిపింపులోనే ఆత్మఫలం కలుగుతుంది. అది ఆశా నిగ్రహం. అర్థమైందండి? ఇద్దరు సిస్టర్స్ దెబ్బలాడుకుంటున్నారంట. పాస్టర్ గారు వచ్చేటప్పటికి పాస్టర్ గారిని చూసి నీకు వందనాలు అందంట. ఆవిడ అందంటే నీకు కాదే, నీకు, నీ బాబుకి, నీ అమ్మకు వందనాలు అందంట. ఎందుకంటే సడన్ గా తిట్లు ఎందుకు మార్చేసిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ దారిలో పాస్టర్ గారు వస్తున్నారు. అలాగా ఈరోజు విశ్వాసులు చిన్నగా మాట్లాడుకుంటూ దుర్భాషలో పోతారు. అప్పుడు ఏమంటారు? ఆ చచ్చిపోయినోడు నువ్వు మళ్ళీ తెచ్చావంటారు. చచ్చిపోయినోడు మళ్ళీ వస్తాడా? నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను అన్న నేను మళ్ళీ నువ్వు బయటికి తెచ్చావంటారు. నేను మళ్ళీ వస్తాడా? రాకూడదు కదా. సో అదనమాట. సో కంట్రోల్డ్ గా మనం జీవించాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ మనకి ఇచ్చాడు దేవుడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కలిగి జీవిస్తున్నారా? ఓకే, అర్థమైంది మీకు? ఇప్పుడు ఏదైనా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అది చివరి దాకా వాళ్ళు ఎంత సాగదీసినా మీరు తెగిపోకూడదు. లేదన్నా నేను కందిపప్పునన్నా నేను తొందరగా ఉడికిపోతానంటే వద్దు, నువ్వు మాట్లాడగా సైలెంట్గా ఉండు. మీరు ఉడికిపోకూడదు తొందరగా. మిమ్మల్ని అవతల ప్రక్కడు ఒరే ఇదిరా అరే ఎరా ఒరే ఒరే అన్నా కూడా మీరు మీ కంటెక్స్ట్ లోనే ఉండాలి. మన కంటెక్స్ట్ ఏంటి? మనం డాడీని ఏమని పిలుస్తాం? దేవుడిని ఏమని పిలుస్తాం? డాడీ అని పిలుస్తాం. సో ప్రతి సహోదరి లేకపోతే ప్రతి యవనస్తురాలను ఏమని పిలవమన్నాడు? చెల్లి అని పిలవమన్నాడు. అక్క అని పిలవమన్నాడు తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయంలో. తర్వాత ప్రతి యవనస్తుడిని ఏమని పిలవమన్నాడు? అన్నదమ్ములు అని పిలవమన్నాడు. అంతేనా? ఎర ఒరే అనమన్నాడా? అనమనలేదు. కాబట్టి అవతలోడు మనల్ని ఎరా ఒరే అని అన్నా కూడా మనము మన క్రీస్తు అనే కంటెక్స్ట్ లోంచి బయటికి వెళ్ళకూడదు. దేవుణ్ణి డాడీ అంటున్నాం, పెద్దోళ్ళని తండ్రిగా భావించాలి. అలాగే అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని మనం పవిత్రంగా మాట్లాడాలి తప్ప, నన్ను రెచ్చగొడుతున్నావు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయానంటే నీకు ఆత్మ నడిపింపు లేదని తెలిసిపోతుంది. కాబట్టి ఆశా నిగ్రహం అనేది మీలో ఉందా? సో యెహోవా నా కాపరి, నేను కంటెక్స్ట్ లోంచి బయటికి వెళ్ళనని చెప్పండి అంతే. యెహోవా నా కాపరి, నేను ఆ సందర్భంలోంచి బయటికి వెళ్ళి యుద్ధం చేయను. నేను ఆ సందర్భంలోనే ఉంటాను, ఆ సిద్ధాంతంలోనే ఉంటాను, క్రీస్తులోనే ఉండి నేను యుద్ధం చేస్తాను అనే గొప్ప కృప ప్రభు మీకు దయచేయనుగా. కాబట్టి మూడవదిగా మనము దావీదు గొలియాతు యుద్ధాన్ని చూస్తున్నప్పుడు కూడా గొలియాతు ఏం చేస్తున్నాడు చూడండి. చదువుదాం రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం వచనం 42 చదువుదాం. 42, 43 చదవండి. చుట్టూ పారజూచి దావీదును కనుగొని పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి ఉంట చూచి అతను తృణీకరించెను.
నెక్స్ట్ ఫిలిష్తీయుడు, తల 43. తీసుకొని నీవు నా మీదికి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. రైట్. దావీదు శపించాడా? దావీదు శపించాడా? గొలియాతు శపించాడు. దావీదు ఆయన మాటలు చూడండి ఎట్లా మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఎంతగా కాపాడబడ్డాడు చూడండి. యెహోవా నా కాపరి అంటే ఆయన ఎప్పుడు సందర్భంలోంచి బయటకు వెళ్ళలేదు. నేను కూడా ఎలా అంటున్నాను, పెళ్లి స్టేజ్ మీదేమో ఏవండి అని చెప్పి ఇంట్లోనేమో ఏరా ఊరే అని అన్నారంటే మీరు బయటికి వెళ్ళిపోయినట్టే కంటెక్స్ట్ లోంచి. మరి కాపరి అంటే కాపుదల ఉండాల, నోటికి కాపుదల ఉండాల. ఒక ఆయన తన భార్యని అది ఇది అని అంటున్నాడని నేను చెప్పా, అది ఇది అనకూడదు బాబు అని చెప్పాను అనమాట. అంటే మనం చెప్తే గానీ కొంతమందికి అర్థం అవట్లేదు. అదండి ఇదండి అంటున్నారు. అంటే నేను మధ్యాహ్నం నా భార్యని వదిలేసి వచ్చానమాట. వదిలేసి వచ్చానంటే హెస్సెద్ ఏడుతుందని వదిలేసి వచ్చాను. ఎందుకంటే ఆమె రాత్రి బస్సు ఎక్కి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటుంది, ఏదో మా సందర్భం వస్తే బట్టలు ఉతుక్కోవడానికి కూడా వాషింగ్ మిషన్ ఉంది కదా అని అంటుంది దీపుతో మాట్లాడతా. అంటే ఈ సందర్భం ఏంటంటే చాలా మంది వాషింగ్ మిషన్ ఎలా చూస్తున్నారు, భార్యని అట్లనే చూస్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే అది ఇది అని సంబోధిస్తున్నారు అనమాట. కానీ మీరు తెలుసుకోండి, దావీదు శపిస్తున్న గొలియాతు వల్ల అన్కంట్రోల్డ్ లోనికి వెళ్ళిపోలేదు. ఆ సందర్భంలోంచి బయటికి పోలేదు ఆయన. ఫస్ట్ నుంచి ఆయన పాయింట్ ఏంటి, వీడు సున్నతి లేనివాడు, వీడు ఎంతటి వాడు, అంతే. అక్కడే ఆగాడు. దాంతో కొట్టాడు, వాడు బోర్ల పడ్డాడు. కాబట్టి మీరు చెప్పగలరా, ఏమంటే నేను ఎంత సాగదీసినా నేను తెగను అని చెప్పగలరా? ఎంత ఉడకబెట్టినా నేను ఉడికిపోనని? ప్రభుకు స్తోత్రం చెప్పండి. అలాగైతే అవతలోడు ఒకవేళ దుర్భాషలు మాట్లాడినా కూడా ఇంకా మనము పవిత్రమైన నాలుక కలిగి ఉండగలమా? ఎస్, ఉండగలిగితే ప్రభుకు స్తోత్రం. ప్రభు మన కాపరండి, మనల్ని ఆయన కాపాడుతాడు. ఎందుకంటే ఒక్కసారైనా నా జీవితంలో ఒక్క బూతు మాట రాలేదు అని నేను చెప్పగలను. అయితే నేను ఇంకోటి అడుగుతున్నానంటే, మొన్న పెంటపాడులో వాక్యం విన్న తర్వాత నాకు ఒక ఆయన ఇలా సాక్ష్యం చెప్పాడు. నేను ఇప్పుడు దాకా ఒక అబద్ధం కూడా ఆడకుండా ప్రభు నన్ను కాపాడాడని. సో మరి అబద్ధం ఆడకుండా కాపాడబడటం, దుర్భాషలు మాట్లాడకుండా కాపాడబడటం, ఇలా చెప్పవచ్చు ధైర్యంగా. యేసు ప్రభు దినం వరకు ఈ నాలుగుతో ఒక్కసారి కూడా దుర్భాష మాట్లాడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు అని మనం చెప్పగలుగుతాం. యెహోవా నా కాపురంటే ఆయన కాపుదల దావీదు ఎక్స్పీరియన్స్ చేశాడనమాట. కొంతమంది వాక్యం చెప్తే చూడండి, అంశం ఒకటి, వాళ్ళ ప్రయాణం ఒకటి. వాళ్ళు ఒక అంశం ఎత్తుకుంటారు, ఎక్కడికెక్కడికో తిరిగిపోతారు. సో అలా మనం అన్కంట్రోల్డ్గా ఉండకూడదు. మన స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ గలవారమై నడిపించబడాలన్నమాట. ఇప్పుడు 23వ కీర్తనలో 2వ వచనంలో ఏం చెప్పాడంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పాడు. ఎప్పుడైతే మనము కాపాడబడుతూ సాగుతున్నామో మన జీవితాల్లో, మనం సమృద్ధి అయిన అనుభవాల్లోనికి వెళ్తాం. ఇందాక మనం చదువుకున్నట్లుగా జీవాన్ని ప్రేమించేవారు, సమాధానాన్ని వెంటాడే వారికి రాబోయేవన్నీ మంచి దినాలే. ఏం శామ్యూయల్ పెట్టరు, అవునా కదా? రాబోయేవన్నీ మంచి దినాలే. ఆ 7 సంవత్సరాలు ఏ సంవత్సరాలు? సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు అన్నాడు. ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు. మనం కాపాడబడితే దేవుని శక్తి చేత, ఆయన సమాధానాన్ని వెతికి జీవాన్ని ప్రేమిస్తే వచ్చే దినాలన్నీ సమృద్ధిగా పంట పండే సంవత్సరాలే. ఆదికాండంలో ఏముంది? కొలుచుట అసాధ్యము గనుక కొలుచుట మానివేశారని ఉంది. అంత సమృద్ధిగా ప్రభు మనకు ధాన్యాన్ని ఇస్తాడనమాట. సో ప్రభు మనకిచ్చే సంపద, సమృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన ముందు దినాల్లో మన నాలుకలు మనం కాపాడుకోవడం ద్వారా వచ్చే దినాల్లో సమృద్ధి అయిన ఆహారం వస్తుంది. ఈరోజు మీరు బాగా మాట్లాడండి, నాలుకలు అదుపులో పెట్టుకోండి, వచ్చే అన్ని ఆహారం, సమృద్ధి అయిన ఆహారం వస్తుంది. వచ్చే దినాలన్నీ మంచి దినాలుగానే ఉంటాయి, కొరత అనేది ఉండదు అనమాట. కానీ ఇప్పుడు మనము నాలుకలు కంట్రోల్ చేసుకోకపోతే ఆ తర్వాత మనకు సమృద్ధి దొరకదు, అవునా కదా?
నాలుకలు బాగు చేశాడు ఎవరివి? యోసేపు అన్నదమ్ములవి, యోసేపు అన్నలవి. రాగానే వారి నోట ఏమని పలికిచ్చాడు? మై లార్డ్. యోసేపుని వాళ్ళు ఏమన్నారు? నా ప్రభువా అని అన్నారు. నా ప్రభువా అని వారు అన్న తర్వాత వాళ్ళకి ఆహారం వచ్చింది. సేమ్ బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత బోయాజు దగ్గరికి వెళ్ళక ముందు నయోమి మొదటి అధ్యాయంలో ఏమని వినొచ్చింది? దేశాన్ని దేవుడు దర్శించాడు, అక్కడ ఆహారం ఉంది అని చెప్పి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, అప్పుడు బోయాజు పొలానికి రూతు వెళ్ళినప్పుడు బోయాజును ఆమె ఏమని పిలిచిందంటే నా ప్రభువా అని పిలిచింది. నువ్వు నా పట్ల నువ్వు కటాక్షం చూపించావని అనింది అనమాట. ఆహారం వచ్చింది వాళ్ళకి, మిగిలిన పేలాలు చూపించింది. కాబట్టి ముందు ముందు మనకు సమృద్ధిగా ఆహారం ఉంది అంటానికి సూచన ఈ దినాల్లో ప్రభు మన నాలుకలో చేసే ఆపరేషనే. మన నాలుకల్ని ఆయన బాగు చేశాడంటే వచ్చేవన్నీ ఆహారం కలిగే దినాలే వస్తాయి మనకు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను రొట్టె గిద్యోను ఖడ్గం అని పిలువబడింది. కాబట్టి రొట్టె దొరికితే ఖడ్గం దొరికినట్టే, అంతే కదా. దేవుని వాక్యాన్ని ఆహారం అన్నాడు, చెప్పండి ఇంకేమన్నాడు? దేవుని వాక్యాన్ని ఖడ్గము అని కూడా అన్నాడు. సో కాకపోతే రొట్టె అనే దగ్గరేమో లోగోస్ అని ఉంది, ఖడ్గం అనే దగ్గరేమో రేమా అని ఉంది అనమాట. అంటే ఈరోజు సమృద్ధిగా ఆహారం పెడతాడు. ఈ ఆహారము మనకి తిన్న తర్వాత అది మనలో ఖడ్గములాగా పనిచేస్తుంది. కాబట్టి గిద్యోను యొక్క రొట్టె న్యాయాధిపతుల గ్రంథంలో అది గిద్యోను ఖడ్గము అని ఎలా పిలువబడిందో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ఈ రొట్టె లేదా జీవాహారం నేనే అని 51లో ఆయన చెప్పాడు కదా. ఆ దేవుని వాక్యమను జీవాహారమై ఉన్న యేసుక్రీస్తే మనకు మరలా ప్రకటన గ్రంథంలో ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన దేవుని వాక్యమను నామము గలవాడు. 13వ వచనంలో చూస్తున్నాము, 19వ అధ్యాయం ప్రకటనలో ఆయన దగ్గర వాడిగల ఖడ్గం ఉన్నది అనే మాట చూస్తున్నాం. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం వస్తుంది 15. కాబట్టి మీ దగ్గర రొట్టె ఉంటే ఖడ్గం కూడా ఉంటది, అవునా కదా? యవనస్తులారా మీరు బలవంతులు, చెప్పండి మిగిలిన వాక్యం. యవనస్తులారా దేవుని మీరు వాక్యం మీరు బలవంతులు. నిలుచున్నది. వెరీ గుడ్. నెక్స్ట్, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నదంటే మీ లోపల ఆహారం ఉంది, మీ దగ్గర ఆహారం ఉంది. గిద్యోను దినాలలో ఆహారం అంతా మిద్యానీయులు వచ్చి పాడు చేశారు, జీవన సాధనమైంది ఏది ఉంచలేదు. అయినా అతడు గానుగు చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు. సో అతన్ని ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. నిజంగా ఈ దినాల్లో చాలా మంది దగ్గర వర్తమానాలు లేవు, సందేశాలు లేవు, తలంపులు లేవు. కానీ ఇటువంటి కరువు ఏర్పడిన దినాలలో కొంతమంది గానుగు చాటున భద్రంగా దాచబడ్డారు. వాళ్ళు గోధుమలు కలిగి ఉన్నారు. వారే పరాక్రమం గల బలాఢ్యులు అన్నమాట. ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? ఎవరు నాయకుడు అవుతాడా, ఎవరు లీడింగ్ తీసుకుంటారా, ఎవరు మనల్ని నడిపిస్తారా అనుకుంటుంది. కానీ నేటి నాయకుడు మనషే గోత్రం నుంచి వస్తున్నాడు. మనషే గోత్రం ఏ పాటిది? నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. అవును, నిజం చెప్పాలంటే మనషే గోత్రం ఎన్నిక లేనిదే. కానీ ప్రభువు పరాక్రమం గల బలాఢ్యుడు అని ఎందుకు అన్నాడంటే ఇటువంటి సందర్భంలో కూడా నీ దగ్గర వాక్యం ఉంది, ఆహారం ఉంది. పొట్టకొత్తే అక్షరం ముక్క లేదన్నట్టు ఇప్పుడు అసలే చాలా మంది దగ్గర వాక్య తలంపులు లేవు. కానీ అటువంటి అప్పుడు కూడా నీ దగ్గర దేవుడు తలంపులు ఉంచాడంటే నువ్వే నాయకుడివి, పరాక్రమం గల బలాఢ్యుడు నువ్వే. కాబట్టి ఆ రొట్టె మన దగ్గర ఉన్న ఖడ్గం అన్నమాట. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ఈ వాడిగల ఖడ్గాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే దీంతో సోదిగాడైన బిలాముని చంపారు. బిలాముని దేంతో చంపారు? గుర్తుందా మీకు? బిలాముని చంపటం గురించి కూడా రాశాడు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22 చదవండి. యెహోషువ 13:22 ఏముందంటే వారు సోదెగాడైన బిలామును ఖడ్గముతో చంపారని రాయచ్చుగా. ఖడ్గముతో అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే పెర్గమ సంఘంలో బిలాము బోధన అనుసరించిన వారితో ఆయన యుద్ధం చేస్తానన్న దగ్గర దేంతో యుద్ధం చేస్తానన్నాడు? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘమునకు ఇలాగ వ్రాయము, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా. ఆయన చెప్పిన అధ్యాయంలో
బిలాము బోధన అనుసరించి వారు నీతో ఉన్నారు అన్నాడు 14. బిలాముని దేంతో చంపారు? ఖడ్గముతో. కాబట్టి సోదిగాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవ సంఘంలో. సోది అంతే. ఆ మైకుల నిండా వర్షం కురిపించేస్తారనమాట. వాక్యం ఉండదు, ఏముండదు. అంటే అంత సోది ఆ ప్రజల్ని పట్టుకొని సోది చెప్తా ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళని అందరినీ మీరు ఏం చేయాలా? ఆ? మా ఆనంద్ అంకుల్ దగ్గర బోల్డంత వర్తమానం ఉంది చిక్కాల. కానీ ఆయన ఆయన ఆ రొట్లు వాడట్లేదు. ఆ తలంపులు, ఆ గోధుమలు వాడట్లేదు. ఆయన వాడితే బిలాం అవుట్ అయిపోతాడు. మరి అంతేగా ఆయన చాలా మంది బిలాములు చూస్తాడు. మరి ఆయన అప్పుడప్పుడు ఈ ప్రోగ్రామ్స్ సౌండ్ వేయడానికి వెళ్ళాలి కదా. మెచ్యూర్ ఫంక్షన్కి వేస్తాడు, పెళ్ళిళ్ళకి వేస్తాడు. వీటన్నిటిలో సోదిగాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. మరి అక్కడికి ఈయన ఖడ్గం పట్టుకొని వెళ్ళాలి అంతే. ఖడ్గం పట్టుకొని వెళ్ళి యుద్ధం చేయాలి. కనీసం ఏ భోజనం టైంలో పాస్టర్ గారు వస్తారు వందనాలు చెప్పి సోది చెప్తున్నారు ఏంటంటే మీరు? ఆ వాక్యంలో ఇది కదండి విషయం అని అంటే ఖడ్గం తీసేసినట్టే అంతే. కనీసం మనం ఖడ్గాన్ని వాడాలి. రొట్టె మనకి ఎందుకు ఇచ్చాడంటే నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పాడు. కాబట్టి నా గోత్రం ఏ పాటిది అని అనుకుంటున్నాడు కానీ దేవుడు గిద్యోనును చాలా అద్భుతంగా వాడుకున్నాడు. నోవహు ఓడ పొడుగు 300 మూరలు. అబ్రహామును వెంటాడిన వారు 318 మంది. గిద్యోను వెంబడి వెళ్ళిన వారు 300 మంది. మంది 300 అయితే వాడిది 600. వాడి 600 శ్రేష్ఠ రథములు ప్రభు ఏం చేశాడు? ఐగుప్తులో లేదా ఎర్ర సముద్రంలో ఆయన చక్రాలు ఊడిపోయేటట్టు చేశాడు. వాడి నెంబర్ 600, 616, 666. మన నెంబర్ 300, 318, 300 అనమాట. మనది 300 అంటే అత్యధికమైన విజయం. కాబట్టి ఈ 23వ కీర్తనలో ఎవరైతే ఆయన చేత కాపాడబడతారో వారు తప్పకుండా సమృద్ధి అయిన ఆహారంలోనికి వెళ్తారు. సమృద్ధి అయిన ఆహారంలోకి వెళ్తారు. అక్కడే చెప్పాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తున్నాడు అన్నాడు. శాంతికరమైన జలాలంటే చెప్పండి. శాంతికరమైన జలములు అంటే అర్థం ఏంటి? కలకలు చేయబడని ఓటలు అన్నమాట. శాంతికరమైన జలములు అంటే ఏంటి? కలకలు చేయబడని జలములు. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 19వ వచనంలో కలకలు చేయబడని స్వచ్ఛమైన నీరు. ఇక్కడ శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎందుకంటే గొర్రెకు తీర్పు తీరుస్తానన్నాడు. ఇక్కడ సాధారణంగా తీర్పు దేనికి తీయాలా? గొర్రెకు మేకకు తీయాలా. కానీ ఇక్కడ ఏమన్నాడు? గొర్రెకు తీర్పు తీరుస్తాను. ఎందుకంటే ఇందులో అంటే బలమైన గొర్రెలు అవి తినేసి తాగేసి శుభ్రంగా మిగిలిన వాళ్ళకి లేకుండా చేసేస్తాను అనమాట. అందుకని ఏమన్నాడంటే నేను గొర్రె కూడా తీర్పు తీస్తాడు. చదివారు మీరు అది? చదవండి కావాలంటే. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడంటే 18వ వచనంలో విశేషముగా మేతమేసి. తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు చేశారో కానీ సరిగ్గా చేయలేదు. విశేషంగా మేతమేశారు అంటారు దీన్ని. ఎప్పుడైనా మీరు బాగా తినేసిన విశేషంగా మేతమేసావంటారా? నువ్వు పందిలాగా తినేసి అంటారు వాస్తవంగా. నువ్వు పందిలాగా తిని వెనకాల ఉన్నవాడికి ఏం లేకుండా చేసావంటారు చూడు. దాన్ని ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఏం రాశారంటే మీరు విశేషంగా తిని మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కిన దాన్ని విశేషంగా తిన్నావు అనరు. అవునా? మరి ఇది ఎంత ఘోరం చూడండి. కొరింథీ సంఘంలో లేరు అట్టువారు. వాళ్ళంట ముందొచ్చి తినేస్తున్నారంట. వాళ్ళేమో మత్తులు అవుతున్నారంట. మిగిలిన వాళ్ళందరూ ఆకలిగా ఉంటున్నారంట. మరి వీళ్ళకి ప్రభు తీర్పు తెచ్చడా? ఎవరి గురించి విచారించరు. కొంతమంది ఉన్నదంతా వేసుకుని తినేస్తారు. వెనకాల సహోదరుడు ఉన్నాడు. ఈ కలకలు చేయని జలములు అనే అనుభవం ప్రభు మనకు దయచేయను గాక. ఓకే సుమంత్, వదిలేస్తాను. సూర్యుడు కూడా వచ్చేసాడు మీదకి. 7 అయిందని నాకు తెలుసు కానీ వర్తమానం ఉంది. మరి ఒక మాట చెప్తాను. శాంతికరమైన జలాలు అంటే ఏంటి? కలకలు చేయబడిన ఓట్లు అన్నమాట. కలకలు ఎవరు చేస్తారు? వెనకాలోడి కోసం ఆలోచించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేసి తాగేసి ఆ మేత మేసి అంట దానికి కావలసినంత తినేసి మిగిలిన దాన్ని తొక్కేస్తుందంట. దానికి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనలో నుండే మనకి శత్రువులు బయలుదేరతారు. శత్రువులు ఎక్కడి నుంచి బయలుదేరతారంటే మనలోనే ఉన్నారు. మనలో నుంచే బయలుదేరతారు. వాళ్ళ నుంచి కూడా ప్రభు మనల్ని కాపాడతాడు.
అపోస్తుల కార్యాలు 20 అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయని చెప్పాడు. ఎక్కడి నుంచి? మీలో నుండి. మీలో నుండే. మన శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనంలో వాడు వంకర మాటలు పలుకుతున్నాడు. మీలో నుంచే బయలుదేరాడు, వంకరగా మాట్లాడుతున్నాడు. మరి అట్టి వారి నుంచి కూడా ప్రభు మనల్ని కాపాడుతాడు. నేను గొర్రె జాతే, ఇది గొర్రె జాతే, మేము ఒకటే జాతి అనుకోవాలి కదా, అది అనుకోవట్లేదంట. అది కావలసినంత త్రాగి జలాలన్నిటినీ కలకలు చేసేస్తుంది. కలకలు చేసిన నీళ్లు జంతువులు తాగవు. జంతువులు ఎప్పుడైనా తాగినప్పుడు ఏం చేస్తాయి? వాటి ఇమేజ్ చేసుకొని ఆ ఇమేజ్ పడే వాటరే తాగుతాయి, లేకపోతే అవి భయపడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కలకలు చేయని జలములు కలిగించే విశ్వాసులు ఉన్నారు, అలాగే కలకలు చేసేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్టి వారి నుంచి కూడా ప్రభు మనల్ని కాపాడు. ఎందుకంటే శత్రువు బయట ఉంటే గమనించుకుంటాం, శత్రువు మనలోనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడంటే మరి అతడు ఎంత కపటంగా ఉన్నాడు. అందుకనే ఏమన్నాడు పౌలు గారు? కపట సహోదరుల వలననైనా, చెప్పండి, ఆపద. ఆపదలు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈయన రాశాడు, మరి నేనేం చదవాల్సి వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26లో ఏమన్నాడంటే కపట సహోదరుల వలననైనా ఆపదలు అని చెప్పాడు అనమాట. ఆ ఆపదలు, కపట సహోదరులు అంటే ఏంటంటే మనతోటే ఉంటారు కానీ మన గురించి బ్యాడ్గా చెప్తారు. మనతోటే ఉంటారు, మనకి హాని చేస్తా, నష్టం చేస్తా ఉంటారు. వాళ్ళ వల్ల కలిగే ఆపద నుంచి కూడా ప్రభు మనల్ని కాపాడుతాడు. యెహోవా నా కాపరి అనే దగ్గర మనం ప్రభుకు స్తోత్రం చెప్పాల్సింది ఏంటంటే ఆయన మన శత్రువుల చేతిలోంచి కూడా మనల్ని కాపాడుతాడు. సరే, నేను ముగిస్తున్నాను. మీకు ఈ ధ్యానం గుర్తుందా? దండము, దుడ్డు కర్ర కదా, గుర్తుందా? జనవరి అనుకుంటా మనం ఇది స్టడీ చేసింది. దండము, దుడ్డు కర్ర. దండం దగ్గర ఎవరి పేరు చెప్పుకున్నాం? బెన్యామీన్. దుడ్డు కర్ర దగ్గర ఎవరి పేరు చెప్పుకున్నాం? యోహాన్. యోహాన్ ఆయన రొమ్మున అనుకున్నాడు, బెన్యామీన్ ఆయన భుజాల మధ్య నివసించాడు. ఆ మెసేజ్ వినండి మళ్ళీ మీరు. సో నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించునని చెప్పాడు. సో ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలం ఏదైతే వర్తమానం వచ్చిందో దాన్ని మీరు ధ్యానం చేయండి. సో ప్రభు మనల్ని నెంబర్ 1 సమాధానం ఇచ్చి కాపాడుతాడు. నెంబర్ 2 తప్పు చేయకుండా, కీడు చేయకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. నెంబర్ 3 కంటెక్స్ట్లోంచి బయటకు వెళ్లకుండా, ఇతరులు మనల్ని ఎలా సంబోధించినా మనం మాత్రం అందులోనే ఉండి ఆ సిద్ధాంతంలో నుండి పోరాటం చేసేవారుగా ప్రభు మిమ్మల్ని కాపాడతారు. దావీదు అలాగే యుద్ధం చేశాడు. దావీదు ఎప్పుడు కూడా పర్సనల్స్ లోకి వెళ్ళలేదు, గొలియాతును శపించలేదు. కానీ గొలియాతును మాత్రం సిద్ధాంతపరంగా ఓడించి పడేశాడు. అది విజయం అంటే. నెంబర్ 4 మనం చదివినట్లుగా ఎవరైతే తమ నాలుకలను కాపాడుకుంటారో వారు ఆహార కొరత నుండి కూడా కాపాడబడతారు. వారి దగ్గర ఖడ్గం ఉంటది, వారు యుద్ధంలో ఖడ్గము చేత సోదిగాడైన బిలామును చంపినట్లుగా దేవుడు వారిని కాపాడతాడు. నెంబర్ 5 మనలో నుండి బయలుదేరే శత్రువుల నుంచి కూడా, కపట సహోదరుల వలనైన ఆపదల నుంచి కూడా ప్రభు కాపాడతాడు. ఈ 5 రాళ్ళు దావీదుకు దేవుడు అప్పగించాడు. ఈ ఉదయం ఈ 5 రాళ్ళు ప్రభు మీకు కూడా అప్పగించి కాపాడును గాక. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించును గాక. మరొకసారి చెప్తున్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభు మన కాపరి, మనకు లేమి కలగదు. ప్రభు అటువంటి విశ్వాసంతో కూడిన ఆత్మతో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. ఆమేన్. 23వ కీర్తన నుంచి ప్రభు మరొక శ్రేష్టమైన తలంపులు తన దాసుల ద్వారా అందించారు. ఈ యొక్క 23వ కీర్తన ఇది గొప్ప కాపరి కీర్తన అని 22వ అధ్యాయంలో ఆయన మరణం అనగా ఆయన శ్రమలో 23వ అధ్యాయంలో ఆ మరణం ద్వారా మనకు కలిగినటువంటి జీవం లేదా మహిమలు లోనికి ప్రవేశం, తద్వారా మనం పొందుకున్నటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆత్మ ద్వారా మనం మొదటగా మనం తండ్రి అని పలకడం ద్వారా మనకు కలుగుతున్నటువంటి తృప్తి అనగా దీర్ఘాయువు అనే తృప్తి చేత మనకి కలుగుతున్నటువంటి తృప్తి, తద్వారా మనకు కలుగుతున్నటువంటి కాపుదల అనగా మన హృదయానికి, తలంపులకు మనకి ఏ విధంగా దేవుడు కాపుదల ఇస్తున్నాడో తద్వారా మనకు కలుగుతున్నటువంటి హృదయానికి కలుగుతున్నటువంటి కాపుదల, తద్వారా మనకు కలుగుతున్నటువంటి ఆనందం, ఈ ఆనందం కలగడం ద్వారా మనం కీడు చేయకుండా ఏ విధంగా కాపాడబడతాం. అలాగే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అలాగే ఇంకా అనేక విషయాలు ప్రభు
ఈ యొక్క అధ్యాయం నుంచి కాపుదల గురించి కాపరి కీర్తన నుంచి మనకి అనేక విషయాల్లో ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడో ఈ యొక్క కీర్తన నుంచి మనకు నేర్పించిన సంగతులకి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా కీర్తన ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆశ కలిగిన వారు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయం 11 గంటలకి దండగర్లో, సాయంత్రం 8 గంటలకి తణుకులో, అలాగే రాత్రి తణుకు కూడిక అనంతరం జరగబోయే సంపూర్ణ రాత్రి ప్రార్థన, అలాగే రేపు ఉదయకాలం జరిగే పాటల ప్రాక్టీస్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా మరి చేరి రావాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే 19 నుంచి 23 వరకు జరిగే మరి కాన్ఫరెన్స్ వరకు కూడా అందరూ సిద్ధపడాలని తెలియజేస్తూ ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. నేను చేస్తాను. అమ్మా చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో తండ్రి, మరి ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా నువ్వు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. మరి అవును దేవా, మరి 22వ కీర్తనలో ప్రభా తండ్రి నువ్వు పడిన శ్రమలను గురించి మాకు తెలియజేసావు ప్రభా. మరి ఇదిగో తండ్రి కేవలం ఎమోషన్స్ ద్వారా, ఫీలింగ్స్ ద్వారా మేము వెళ్ళినప్పుడు ప్రభా అయ్యా తండ్రి మేము తృప్తిలోనికి వెళ్ళము, కానీ ప్రభా తండ్రి లోటులోనికి మేము వెళ్తాం ప్రభా. కానీ ప్రభా మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా తండ్రి నీ మహిమల్లోనికి మేము ప్రవేశించినప్పుడు ప్రభా తృప్తి కలిగిన అనుభవం మాకు దయచేస్తానని చెప్తున్నావు ప్రభా. అయ్యా మరి తండ్రి మరి పిలుపుకు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా అర్హులను చేసావు ప్రభా తండ్రి. మరి ఇదిగో తండ్రి ఆదామునందున్నప్పుడు ప్రభా తండ్రి ఆదాము ద్వారా వచ్చిన అతిక్రమమును బట్టి తండ్రి అనే పిలుపుని మేము తండ్రి మరి దూరం చేసుకున్నాం దేవా. కానీ మరి నీవిచ్చిన ప్రభా ఆ స్థితిని బట్టి ప్రభా అయ్యా నీవు మమ్మల్ని సంపూర్ణులు చేసి క్రీస్తులోనికి వచ్చిన మమ్మల్ని ప్రభ మరి సంపూర్ణులు చేసి తండ్రి మరి నీ పనిగా చేసి ప్రభ నీతిమంతులుగా చేసి ప్రభ అయ్యా తండ్రి అని పిలిచే అనుభవంలోనికి తృప్తి కలిగిన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళావు ప్రభ. దాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రం. తను మరి తండ్రి ఏ రీతిగా అయితే తన బిడ్డల్ని కాపుదల్లో ఉంచుతాడో అలాగే ఈ రోజు ప్రభ తండ్రి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన ఆత్మ ద్వారా మేము అనుభవిస్తున్నప్పుడు ప్రభ ఆ కాపుదలను మేము అనుభవించగలుగుతున్నాం ప్రభ. నిజమే ప్రభ, ఒకప్పుడు ప్రభ తలంపుల్లో ఆలోచనలోను ప్రభ ఏదో ఒక దాంట్లో మేము పడిపోయి ప్రభ అయ్యా తన వారి మతము ద్వారా మేము జీవిస్తున్నప్పుడు ప్రభ అయ్యా తండ్రి దురాశల్లోనికి మరి వెళ్ళిపోయే వాళ్ళం ప్రభ. కానీ ఈ రోజు మా హృదయాన్ని ప్రభ పవిత్రపరిచి పరిశుద్ధాత్మనిచ్చి ప్రభ అయ్యా దానిలోనికి ప్రభ తండ్రి సమాధానకరమైనటువంటి సంగతుల చేత ప్రభ మా హృదయాన్ని నింపుతున్నావు ప్రభ. అయ్యా మరి దాని విషయంలో ప్రభ తను నమ్మకమైన గృహ నిర్వాహకుని మాకు అనుగ్రహించి ప్రభ ఆ గృహ నిర్వాహకుని ద్వారా ప్రభ తన్ని క్రీస్తే మా జీవం, క్రీస్తే మా సమాధానం, మరి పరలోకమందు దాచిబడి ఉన్న ఆ జీవాన్ని సమాధానాన్ని మాకు హృదయంలో సమృద్ధిగా కుమ్మరించి ప్రభ అయ్యా సర్వసంపూర్ణత మేము అనుభవించినట్లు ప్రభ మా ఎడలో కృప చూపుతున్నావు ప్రభ. దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మరి అలాగే తండ్రి మరి అయ్యా మరి దుష్కార్యము చెయ్యకుండాన్నట్లు కూడా మమ్మల్ని కాచుతున్నావు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ శరీరము చేత ప్రభా తండ్రి అయ్యా తను మరి శరీరంలో పాపం ఉన్నప్పటికీ ప్రభా తండ్రి ఆ పాప ప్రభుత్వం మా మీద లేకుండా ప్రభా ఈ శరీరాన్ని ప్రభా తండ్రి అణిచివేసి ప్రభా నత్యమైన జీవం చేత నింగివేయబడినట్లు అని చెప్పినట్లుగా అయ్యా నీ జీవం చేత మమ్మల్ని సంతృప్తి చేస్తూ ప్రభా అయ్యా తను మరి యోసేపు ఇట్టి దుష్కార్యము నేను చేసి దేవునికి విరోధిగా నేను ఎట్లవుదునని చెప్పినట్లుగా ప్రభా ఈ రోజు ప్రభా అయ్యా తండ్రి మరి మేము ఆ దుష్కార్యములు చేయకుండా ఎన్ని అపవాది చేత ఎంతగా మేము అపవాది చేత ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పటికీ ప్రభ నీ జీవం చేత మమ్మల్ని ప్రతి దినము కూడా ప్రభ అయ్యా తృప్తి చెందిస్తూ ప్రభ తన అపవాదిని అణిచివేసే కృపను ప్రభ వాడి ఆలోచనలు ప్రభ తండ్రి చంపివేసే కృపను ప్రభ మాకు అనుగురిస్తున్నావు ప్రభ. అయ్యా దాన్ని బట్టి నీకు స్తోత్రం. మా పట్ల నీకున్న ప్రణాళిక గొప్పది ప్రభ. అయ్యా తను మాకు నువ్వు దాచి ఉంచిన అయ్యా తండ్రి ఆ వారసత్వం గొప్పది ప్రభ. అయ్యా తను మరి రాజ్యాన్ని మా ఎడల అయ్యా తను మాకు రాజ్యాన్ని ఇవ్వడానికి ప్రభ నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి ప్రభ ఈ రోజు ప్రభ మమ్మల్ని జీవములోనికి అయ్యా తండ్రి విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోనికి నువ్వు మమ్మల్ని నడిపించావు ప్రభ. అవును ప్రభ తను మరి ఎదుటి వ్యక్తి ఎంతగా అయ్యా బాధపడుతున్నప్పటికీ ప్రభ తండ్రి మేము మాట్లాడకుండా మౌనముగా ఉండటకు కేవలం ప్రభ అయ్యా నీవా సిలువలో చూపిన విధేయత, నీవా సిలువలో చూపిన నమ్మకత్వమే ప్రభ. ఈ రోజు మరి అయ్యా తండ్రి దుర్భాష ఏదైనా మా నోటులోంచి రానివ్వకుండా ప్రభ అయ్యా మేము కాపాడబడుతున్నామంటే ప్రభ అది నీ కృప.
అది నీ సహాయమై ఉన్నది దేవా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మరి నిజం వాగ్దానం చేసినట్లుగా మరి అయ్యా తండ్రి అయ్యా మరి శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. కలకలు చేయబడిన ఓటలను మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. అవునయ్యా మరి ఇదిగో తండ్రి మరి ఈ లోకంలో అనేక విధమైనటువంటి పరిచర్యల ద్వారా, ఆ ధర్మశాస్త్ర పరిచర్యల ద్వారా, అయ్యా తను మరి నికోలాయితుల పరిచర్య ద్వారా అనేక మంది కలత చేయబడ్డారు ప్రభా తండ్రి. మరి ఎంతో ప్రభా కలతలు చేయబడిన ఓటలుగా జనులు ఉన్నారు ప్రభా. కానీ ఈ రోజు ప్రభా మమ్మల్ని విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోనికి తీసుకొచ్చి గొప్ప కాపుదలను ప్రభా తండ్రి మరి అయ్యా తను నువ్వు మాకు ఇస్తూ ప్రభా తను కలకలు చేయబడిన ఓటలు ఈ యొక్క పరిచర్యకి అయ్యా తను వాగ్దానం చేసావు ప్రభా. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు మరి చెల్లించుకుంటున్నాను ప్రభ. ఇచ్చిన అయ్యా తన్ని మరి ఇంత గొప్ప కాపుదలని, ఇంత గొప్ప తృప్తిని మేము అనుభవించే కృపను అయ్యా మరి దాసులుగా ఉన్న మమ్మల్ని కుమారులుగా చేసుకొని, కుమారులైన మమ్మల్ని ప్రభ వారసులుగా చేసి ఇంత గొప్ప కృపను ప్రభ అనుభవించే కృపను మాకు నువ్వు అపరిమితంగా నువ్వు దయచేసినందుకు నీకు ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతులు నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన భువనేశ్వర్ గారికి కూడి చేసుకోండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.